హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన తెలుగు టాప్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్, అలాగే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్. సో వీరు అసలు ఏం చదువుకున్నారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. కమాన్ వాచ్ ఇట్. మొదటగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుసుకుందాం. గాయ్స్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే BBA బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే డిగ్రీ కంప్లీట్ చేశాడు. అది కూడా మన హైదరాబాద్లో కంప్లీట్ చేశాడని మనకైతే తెలుస్తుంది. అది కూడా MSR కాలేజీ హైదరాబాద్. గాయ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అసలు ఏం చదువుకున్నాడు అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే, రామ్ చరణ్ ఓన్లీ నార్మల్ డిగ్రీ చేశాడు. అది కూడా BCom బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. అది ఎక్కడ చేశాడంటే సెయింట్ మ్యారేజ్ కాలేజీ అంటే హైదరాబాద్. సో ఇంత పెద్దటి మెగా పవర్ స్టార్ అయి ఉండి కేవలం హైదరాబాదులో అది కూడా నార్మల్ డిగ్రీ చేశాడు ఏందని చాలామంది అభిమానులు అయితే అనుకోవడం జరుగుతుంది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయగలరని నేనైతే కోరుకుంటున్నాను. గాయ్స్, ఇప్పుడైతే మనం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ ఏం చదువుకున్నాడో ఇప్పుడు చూద్దాం. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే నార్మల్ డిగ్రీ, అది కూడా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అనేది చేయడం జరిగింది. అది కూడా ఎక్కడంటే విజ్ఞాన్ కాలేజ్, అది కూడా వడ్లమూడి మరియు ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది. సో ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అసలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చదివింది నార్మల్ డిగ్రీ, కాకపోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్కు చాలా భాషలు వచ్చు. అందులో ముఖ్యంగా ఇంగ్లీష్ మాట్లాడుతాడు చూడండి, అది ఎంత ఫ్లూయెన్స్గా మాట్లాడుతాడంటే అమెరికా వాడు కూడా అంత ఫ్లూయెంట్గా మాట్లాడు. అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ యొక్క కెపాసిటీ. గాయస్, మీరు చెప్పండి ఎన్టీఆర్ భాష పైన మీ అభిప్రాయం ఏందో. గాయస్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక రాజాసాబ్, ఒక రెబల్, ఒక ఆదిపురుష్ లాంటి సినిమాలు తీసిన, ఒక బాహుబలి లాంటి సినిమా తీసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అసలు ఏం చదువుకున్నాడు, అతనికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. గాయస్, ప్రభాస్ అయితే బీటెక్ చదవడం జరిగింది. అది కూడా మనకు హైదరాబాద్లో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో చదవడం జరిగింది. కానీ మనము ప్రభాస్ని కనుక మనం పరిశీలించినట్లయితే అసలు పెద్దగా చదువుకున్నట్టు ఏం అనిపించడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రభాస్ ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడినట్టు ఏమైతే దాఖలాలు లేవు. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో సూపర్ స్టార్ మహేష్ బాబు అసలు ఏం చదువుకున్నాడు, అతనికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మహేష్ బాబు BCom డిగ్రీ అనేది కంప్లీట్ చేశాడని మనకైతే తెలుస్తుంది. అది కూడా చెన్నైలోని లయోలా కాలేజీలో కంప్లీట్ చేశాడని మనమైతే చూస్తున్నాము. ఇంకా మనం మహేష్ బాబు గురించి చెప్పాల్సి వస్తే, ప్రజెంట్ అయితే మహేష్ బాబు వారణాసి అనే మూవీలో నటించడం జరుగుతుంది. ఇది ఒక పాన్ వరల్డ్ మూవీగా రాబోతుంది. ఇది కూడా చాలా హిట్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను. గాయస్, ఇప్పుడైతే మన అందరము ఈగర్గా వెయిట్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు ఏం చదువుకున్నాడు. ఎందుకంటే అతడు చాలా సందర్భాలలో నేను బీటెక్ చేసిన, MBBS చదివిన, తర్వాత డిగ్రీ చేసిన, 10th చదివిన, ఇంటర్ చదివిన అని ఇలా చాలా రకాలుగా చెప్పడం జరిగింది. మనం కూడా చాలా పొలిటికల్ స్పీచ్లలో విన్నాము. సో ఇప్పుడు మనం అఫీషియల్గా అతని చదివి ఏందో ఇప్పుడు మనం చూద్దాం. సో పవన్ కళ్యాణ్ అయితే జస్ట్ 10th స్టాండర్డ్ క్లాసు చదివాడని మనకైతే గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉండడం జరిగింది. సో పవర్ స్టార్ చెప్పినవి అన్నీ కూడా అబద్ధాలని మనకైతే ఇప్పుడు ప్రూవ్ కావడం జరిగింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ 10th క్లాస్ చదివిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం కావడం జరిగింది. అలాగే ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. గాయ్స్, దీనిపైన మీరేమనుకుంటున్నారో తెలియజేయగలరని నేనైతే కోరుకోవడం జరుగుతుంది. జర కామెంట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.